బ్యాక్ పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. విశాఖలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో సముద్రపు అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. రానున్న 3 రోజులు కూడా వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం చూస్తున్నాము రాబోయే 3 రోజులు కూడా విశాఖలో వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మౌనిసా, చూడొచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తగ్గడంతో పూర్తిగా అయితే ఈ వర్షాలు ఇంకా ఉంటాయని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మన విశాఖ సాగర్ తీరం వద్ద ఉన్న పూర్తిగా వాతావరణం అంతా మారిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి విశాఖలో ఎడాతెరిపి లేకుండా గ్యాప్ లేకుండా వర్షం పడడంతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడ్డారు. అంటే బయటకు కూడా రాలేదు. ఇప్పుడు వర్షం గ్యాప్ ఇవ్వడంతో పూర్తిగా బీచ్కి వచ్చి సందర్శకులు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా ఇదే స్థాయిలో వర్షాలు అయితే విశాఖలో పడడంతో పూర్తిగా ప్రజలు అయితే ఇబ్బందులు పడ్డారు. మొన్న వర్షాల దృష్ట్యా కూడా అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి. అయితే ఆ అల్పపీడన ప్రభావం తగ్గిన ఈ వర్షాల ప్రభావం రానున్న 3 రోజుల పాటు ఉంటాయి. ఎందుకంటే పూర్తిగా రూరల్లో గ్రామీణ ప్రాంతాలంతా లోతట్టు ప్రాంతాలన్నీ జలమైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. విశాఖలో మాత్రం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు కొంచెం ఇబ్బందులు పడ్డారు. పూర్తిగా ఇక్కడ సందర్శకులు కూడా బీచ్కి వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మన విజయస్లో కూడా చూస్తున్నాం. అయితే వచ్చే 3 రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అయితే అల్పపీడన ప్రభావం లేనప్పటికీ ఋతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఈ వర్షాలు పడుతున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అయితే చెప్తున్నారు. పూర్తిగా విశాఖ సాగర్ తీరం కూడా కొంచెం వెనక్కి వెళ్లడంతో పూర్తిగా అయితే సెల్ఫీలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే సందర్శకులు ఉన్నారని చెప్పొచ్చు. అయితే రానున్న 3 రోజుల పాటు ఇదే స్థాయిలో భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఒక్క విశాఖే కాకుండా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ మొత్తం అంతటిగా ఈ వర్షాల ప్రభావం ఉండొచ్చు. అలాగే వేటకు వెళ్లే మత్స్యకారులు అల్పపీడనం లేనప్పుడు కూడా వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఒక హెచ్చరిక అయితే ఉంది. సముద్రపు గాలులు మాత్రం అయితే వీస్తున్నాయని చెప్పొచ్చు. చూడొచ్చు సముద్రం కూడా కలర్ మొత్తం చేంజ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అలలు కూడా ఎక్కువగా సాధారణ కంటే అతి సాధారణంగా ఎగిసిపడుతున్నాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల ఈ ప్రభావం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అయితే చెప్తున్నారు. చాలామంది ఎక్కువగా ఈ క్లైమేట్ని చూసేందుకు, ఎంజాయ్ చేసేందుకు అయితే ప్రజలు బీచ్ వద్దకు వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో కూడా చూడొచ్చున్నాం. ఫ్రెండ్స్తో కావచ్చు, అలాగే పర్యాటకులు కావచ్చు, నగరవాసులు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే ఈ బీచ్కి వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఈ రానున్న 3 రోజుల పాటు ఇదే భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఈ మాన్సూన్స్ వల్ల ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రైతులు కూడా తమ పంట పనులలో అయితే బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. మౌనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాయుడు.